హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వినోద్ కుమార్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఒకే డివైస్లో 2 వాట్సాప్ అకౌంట్స్ని ఎలా రన్ చేయాలి అనేది. ముందుగా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మీరు నా యొక్క ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే, నా యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే దయచేసి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు నేను లేటెస్ట్గా చేయబోయే అప్డేట్స్ని మీ మొబైల్ ద్వారా అంటే మెయిల్ ద్వారా నోటిఫై చేయబడతారు. ఫ్రెండ్స్, మరి ముందుగా మీ యొక్క బ్రౌజర్లోకి వెళ్ళేసి అంటే మొబైల్లోకి వెళ్ళేసి మీరు యూట్యూబ్ ప్లే స్టోర్ ఆన్ చేసేసి ప్యారలల్ స్పేస్ అనే యాప్ని మీరు సెర్చ్ చేయండి. ఫ్రెండ్స్, నేను సెర్చ్ చేస్తున్నాను, చూడండి. ప్యారలల్ స్పేస్ అనే యాప్ను మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఐకాన్ చూసినట్లయితే పియానో ఉండేసి ఈ విధంగా మీకు కనిపించడం జరుగుతుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను నా మొబైల్లో. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మీరు ఏదైనా యాప్, ఒక వాట్సాప్ అనే కాదు, ఎనీ యాప్, బ్రౌజర్ కానీ లేదా మీకు ఇంకా మ్యాప్స్ కానీ జీమెయిల్ కానీ డబుల్ అంటే మల్టీ అకౌంట్స్ అన్నమాట. 2 అకౌంట్స్ని ఒకే డివైస్లో మీరు యూజ్ చేయవచ్చు. ఈసీ బ్రౌజర్ కానీ, వీడియోస్ కానీ, ఇంకేదైనా. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ప్యారలల్ స్పేస్ను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇక్కడ కార్నర్లో ఉంది. ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, మీకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు ఇలా చూపించడం జరుగుతుంది, లేకపోతే యాప్స్ ఇలా డిస్ప్లే కావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, మీకు యాప్స్ అనేది ఇలా డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా డిస్ప్లే అయినప్పుడు మీరు ఏదైతే యాప్ను మీరు డబుల్గా అంటే మీ డివైస్లో ప్లస్ దీనిలో ప్యారలల్ స్పేస్ అనేది మీరు ప్యారలల్ స్పేస్లోకి వచ్చి ఆపరేట్ చేయవలసి ఉంటుంది. మీరు డివైస్లో ఒకటి ఆపరేట్ చేసుకోవచ్చు, మా డెస్క్టాప్ పైన మళ్ళీ ప్యారలల్ స్పేస్ లోపలికి వచ్చి ఆపరేట్ చేసుకోవచ్చు. దానికి వేరే మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, దీనికి వేరే మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. అంటే దానికి రిలేటెడ్ సంబంధం ఏమీ ఉండదు. దాని డేటా అంటే మన డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది కదా, అది వేరే స్టోర్ చేసుకుంటుంది, ఇది వేరే స్టోర్ చేసుకుంటుంది. కాబట్టి దానికి రిలేటివ్గా ఏ పాయింట్ కూడా ఉండదు ఫ్రెండ్స్. ముందుగా మీరు ఇక్కడ వాట్సాప్ ఐకాన్ అయిపోతుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. నేను మళ్ళీ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ప్యారలల్ స్పేస్ పై క్లిక్ చేశాను, ఓపెన్ చేశాను. ఈ విధంగా మీకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే మీకు చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్ ది సెకండ్ వాట్సాప్ చూసారా ఫ్రెండ్స్. సెకండ్ వాట్సాప్ అనేది అంటే డివైస్ 2వ వాట్సాప్ అనేది మనం స్టార్టింగ్ చేస్తున్నామని చెప్తూ ఉంది. ఈ విధంగా మీకు ఓపెనింగ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా అగ్రీ అండ్ కంటిన్యూ ప్రెస్ చేసినట్లయితే మన ముందుకు ప్రాసెస్ కావడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ కొట్టి మళ్ళీ మీరు బయట ఎలాగైతే చూడండి ఫ్రెండ్స్, నేను బయట కూడా ఇన్స్టాల్ చేసుకుని ఆల్రెడీ నా యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఉన్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇది నేను ఆల్రెడీ అయ్యి ఉన్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏ యాప్నైనా సరే మీ మొబైల్లో ఉన్నాను, మెసేజింగ్ కావచ్చు, ఏదైనా గేమ్స్ కావచ్చు, డబుల్ కావడానికి కానీ, మీ జీమెయిల్ కావచ్చు, ఏదైనా సరే ఫ్రెండ్స్ మీరు రెండుగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్కువ ఏంటంటే ఫ్రెండ్స్, వాట్సాప్ యూజ్ చేయడానికి అందరూ అంటే మల్టీ అకౌంట్స్ యూజ్ చేయడం అనేది వీలు పడదు. అందుకని నేను వాట్సాప్ కోసం అని ప్రత్యేకంగా ఎత్తి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. దయచేసి నాకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.